మీరు నాతో సినిమా చేస్తానన్న వాళ్ళని మీరు ఫోన్స్ చేసి మీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళతో కలిసి మీరు వాళ్ళ హోటల్కి వెళ్ళి నా యాంటీస్ ఎవరైతే కౌశల్ ఆర్మీని అమ్మాయిలు అసభ్యంగా ప్రతి వాళ్ళందరినీ తీసిన వాళ్ళతో కూడబెట్టుకుని నా మీద ఇన్ని ట్రోల్స్ చేయించి నా సినిమానే దూరం చేశారు కదా సార్. మీరు నిజంగా గెలిచారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడో ఉన్న బాబు గోగినేని గారు యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, ఇండియా వచ్చి మాట్లాడండి. నేను మీకోసం నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్మీ అంటే మా వాళ్ళు పెయిడ్ ఆర్మీ కాదని చెప్పి కొన్ని వేల మంది ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని వాక్స్ చేశారు. నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పే చేశాను సార్, ప్రూఫ్ ఏంటి అని అడగడానికి మీరు దగ్గర రాకపోయినా మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను ఆస్ట్రేలియా వచ్చాను. ఆస్ట్రేలియా ముందు ధైర్యంగా డిబేట్ పెట్టించాను. ఆ డిబేట్లో మీరు మొత్తం చూస్తారు నేను అతనితో ఏం మాట్లాడాను ఏంటో. మీకు దమ్ము ఉంటే యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, మీకు ఇక్కడ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని చెప్పి యూకేలో ఉండి కూర్చోవడం కాదు. విజయ్ మాల్యా గారి లాగా రండి, హైదరాబాద్లో రండి, ఎన్ని డిబేట్లు కన్నా రెడీ. మీకు TV5 మూర్తి గారు క్లోజ్ అని చెప్పి నా మీద ఎన్ని ఎలిగేషన్ చేసినా ఏమీ పీకలేరు మీరు. ఇన్ని రోజులు తేజస్విని మడివాడ, దీప్తి సునాయన వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు వస్తున్నాయి నోర్లు. వీళ్ళు టీవీ5లో ఇంటర్వ్యూ అయిపోతే ఇప్పుడు లెగుస్తున్నాయి నోర్లు మీ అందరికీ. ఇన్ని రోజులు ఏమయ్యాయి? నిజంగా నా మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటే, నా మీద అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు కామ్గా కూర్చున్నారు మీరు? అంటే ఇన్ని రోజులు తెలీదా నేనేంటో మీకు? అంటే ఇన్ని రోజులు తెలీదా నేను లోపల ఏం చేశానో? నిజంగా నేను అంత దుర్మార్గం అయితే ఇన్ని రోజులు మీరు కామ్గా ఎందుకు కూర్చున్నారు? అంటే కౌశల్ ఆర్మీ పేరుతో ఎవరో 10 మంది వచ్చి TV5కి ఇక్కడికి చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? ఇదంతా మీరు చేపించారు. ఐ నో దాట్. మీదంతా ఒక సిండికేట్. బికాజ్ బిగ్ బాస్ హౌస్లోని నన్ను స్పాయిల్ చేయాలని చేశారు. మీ అందరూ ఒక్కటై నన్ను ఎలా ఏం చేశారు, ఎన్ని మాటలు అన్నారో జనాలు చూశారు కెమెరాలో. ఇక్కడ కెమెరాలు లేకుండా మీరు ఏం చేయకండి. ఇన్ని రోజులు లైవ్లో పెట్టి ఇప్పుడు అంటారా? నీకెంత ధైర్యం ఉంటే అంటావు. ఎవరో ఒక 10 మంది గొర్రెల్లాగా వచ్చి TV5కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాత్రం అందరూ గొర్రెలు అవుతారా? ఆ గొర్రెలు నిజంగా గొర్రెలు ఇన్ని రోజులు ఏం చేస్తావు? 4 నెలలు ఏం చేసావు? 4 నెలలు ఏం మాట్లాడావు? ఇప్పుడు వస్తుందా నోరు నీకు? 20 సంవత్సరాల కష్టాన్ని ఒక 10 మంది మాటలు రాంగ్ ఎలిగేషన్స్తో రాంగ్ ప్రూఫ్స్తో తీసుకెళ్ళి నా జీవితం నాశనం చేశారు. అండ్ మూర్తి గారు యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. అండ్ హరి గారి గురించి చెప్పాలంటే అతను నాకు అభిమానే, కాదనట్లేదు. నేను యాక్చువల్గా సేనాని సినిమా చెయ్యాలి యాక్చువల్గా. మన ఒక నోన్